మనిషి జీవితంలో చాలా ఎక్కువ బాధలకు కారణాలు రెండే రెండు. ఒకటి భయము, ఇంకొకటి బాధ. గతంలో జరిగినటువంటి తప్పులు, అపజయాలు, నష్టాల్ని తలుచుకుంటూ బాధపడిపోతూ ఉంటారు కొంతమంది. అలాగే రాని భవిష్యత్తు గురించి చాలామంది ఏమవుతుందో, ఎలా జరుగుతుందో అని ఇంకా భయపడిపోతూ ఉంటారు చాలామంది. ఈ 2 విషయాల్ని శాస్త్రం ఎలా విశ్లేషించిందో ఒకసారి మనం చూద్దాం. గతే శోకం న కర్తవ్యం భవిష్యన్నైవ చింతయేత్ వర్తమానేన కాలేన వర్తయంతి విచక్షణాః. కాబట్టి గతం ఎప్పటికీ తిరిగి రాదు కాబట్టి దాని పట్ల ఎక్కువగా ఆలోచించడం వ్యర్థమని చెబుతోంది శాస్త్రం. భవిష్యత్తు అనేటువంటిది మన చేతిలో లేదు కాబట్టి దాని పట్ల అతిగా ఆలోచించడం కూడా అంత సరైనటువంటిది కాదని మనకు తెలుస్తోంది. కాబట్టి గతం తిరిగి రాదు, భవిష్యత్తు మన చేతిలో లేదు. మన చేతిలో ఉన్నదల్లా ఉంటే అది ఒకే ఒక వర్తమానం మాత్రమే. దీన్ని భక్తి మార్గంతో ధర్మబద్ధమైనటువంటిది కానీ మనం దీన్ని ఉపయోగించుకోవాలని ఆశిస్తూ స్వస్తి.